సాగృష్టి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక టాపిక్ అయిన బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం జరిగింది. సో ఇదంతా 1764 టైంకి సంబంధించింది. సో మనం ఆలస్యం చేయకుండా ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ని స్టార్ట్ చేద్దాం. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ దీనికంటే ముందు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. అప్పుడు రాబర్ట్ క్లైవ్ అనే ఒక వ్యక్తి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి సంబంధించిన ఒక వ్యక్తి అనేది మీర్ జాఫర్ అనే వాడిని బెంగాల్కి నవాబ్గా మారుస్తాడు. సో మీర్ జాఫర్ని బెంగాల్కి నవాబ్లా చేసిన తర్వాత ఈ రాబర్ట్ క్లైవ్ ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ఈ చాలా డిమాండ్స్ని అడుగుతారు, ఫుల్ఫిల్ చేయమంటారు. ఫుల్ఫిల్ చేయకపోతే నేను నవాబ్ నుంచి తీసేస్తానని బెదిరిస్తారు. సో దీనివల్ల ఈ మీర్ జాఫర్ మా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటారు. సో ఇలానే కంటిన్యూ అవుతుంది. సో మీర్ జాఫర్కి చాలా కోపం వస్తుంది. ఇంకా నన్ను నవాబ్గా చేశారు, కానీ ఇన్ని డిమాండ్స్ అడగడం మంచిది కాదు అని అనుకుంటారు. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమంటుందంటే, ఇట్లా నువ్వు చేయాల్సిందే, ఆ మాట వినాలి, నేను నవాబ్ చేశా అని అంటూనే ఉంటుంది. ఇంకా డిమాండ్స్ చేస్తూనే ఉంటుంది. లెక్క లేనన్ని డిమాండ్స్ ఈ మీర్ జాఫర్ ముందు పెడుతూనే ఉంటారు. సో ఈ మీర్ జాఫర్ ఇలా కాదు అని చెప్పి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వస్తారు. ఇంకా వాళ్ళతో ఈ మీర్ జాఫర్ చేతులు కలుపుతారు, ఇంకా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇంకా మీర్ జాఫర్ ప్లాన్ ఏంటో మీకు తెలుసా? ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గొడవ పడుతుంటే ఈ మీర్ జాఫర్ మంచిగా తమాషా చూద్దామని అనుకుంటారు. సో ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఇట్లా చేతులు కలుపుకుంటారు. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మంచి అవకాశమే, పిలుస్తున్నారు, పదం మనం కూడా ఫ్రెండ్షిప్ చేద్దాం అని అనుకుంటారు. సో ఇలా చేస్తారు. అప్పుడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్కి అర్థమైపోతుంది, ఈ మీర్ జాఫర్కి నేను నవాబ్ చేస్తే నేను ఇలా డిమాండ్స్ అడుగుతున్నా అని ఇతను ఇట్లా చేస్తారా అని అనుకుంటారు. అతను మీర్ జాఫర్ ముందు వెళ్ళి, నేను నవాబ్ చేశాను, నువ్వు ఇలా చేస్తావా, నేను శిక్షించాల్సిందే అని అంటారు. అప్పుడు మీర్ జాఫర్ని నవాబ్గా తీసేస్తారు. ఇంకా మీర్ క్వాసిం అనే వాడిని అడుగుతారు రాబర్ట్ క్లైవ్, మీర్ క్వాసిం నువ్వు నవాబ్ అవుతావా, మరి నేను చెప్పిన అన్ని డిమాండ్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి అని అంటారు. ఇంకా కొన్ని షరతులు పెడతారు. అప్పుడు మీర్ క్వాసిం అంటారు, ఓకే నువ్వేమేమి చెప్పినా నేను చేస్తాను, నీ డిమాండ్స్ అన్నిటిని నేను ఫుల్ఫిల్ చేస్తాను అని మీర్ క్వాసిం అంటారు. సో ఇలా ఈ మీర్ క్వాసిం బెంగాల్కి నవాబ్ అవుతారు. సో ఇలా కొన్ని డేస్ అవుతూ ఉంటాయి. ఇంకా మీర్ క్వాసిం వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. తర్వాత మీర్ జాఫర్కి ఎలా అయిందో అలానే ఈ మీర్ క్వాసింకి కూడా అవుతుంది. ఇంకా మీర్ క్వాసిం కూడా అనుకుంటారు, షట్ వీళ్ళు ఇట్లా డిమాండ్స్ పెడుతూనే ఉంటే, ఇలా ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటే ఇంకా మొత్తం డబ్బులు అంతా వాళ్ళ సొంతమే అవుతుంది, ఇంకా నేను నవాబ్ అయ్యి ఏమి ఉంటుంది అని అనుకుంటారు. సో ఇలా చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో 1760 ఆ టైంలో ఈ రాబర్ట్ క్లైవ్ అనేది మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్తారు. సో అక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక హాలిడేస్లో మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఆయన కూడా అలా ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అంతసేపు ఈ మీర్ క్వాసిం ఎవరైతే ఉంటారో ఈయన అనుకుంటూ ఉంటారు, ఇట్లానే చేయకూడదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటారు.